హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో మొత్తంగా కూడా 2 రోజులు కలిపిన వీడియో అండి. నైట్ నుంచి మరలా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ అని చెప్పొచ్చు. మా అల్లరి మొత్తం ఈ వీడియోలో ఉంటుంది, చూసేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. మేమందరం కూడా మా తాతయ్య అయితే భోజనం చెప్పాడు మా బాబు వాళ్ళకి, మా అందరికీ. సో రామ్ తాతయ్య అంటే అస్సలు కాగట్లేదండి, మీరు కంపల్సరీ రావాల్సిందే అనేసి పట్టుపట్టాడు. మా ఇంటికాడ నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి 3 కిలోమీటర్లు ఉంటుందండి. వాళ్ళందరూ బైక్ మీద వెళ్ళిపోయారు. ఇంకైతే ఆటో అయితే దిగేసామండి. హాయ్ హాయ్, మొత్తానికి వచ్చేసాం ఫ్రెండ్స్ మా తాతయ్య వాళ్ళ ఇంటికి. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందే తాగే వాటర్ అయితే అమ్ముతూ ఉంటారండి. అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకోవాలి. వీళ్ళ దగ్గర మా తమ్ముడు ఉంటాడనమాట. మేము వెళ్ళిన రోజైతే వాళ్ళు లేటుగా రావడంతో మేమే తీసుకొచ్చుకున్నామండి. ఇంకా అలా మోసుకొచ్చేసి వాళ్ళ ఇంట్లో పెడితే భలే సరదా అనిపించింది. షాన్లీకి ఇచ్చిన సొనక మా చెల్లెళ్ళ ఇంట్లో రైస్ ఉడుకుతుందండి. కింద అయితే నేను కర్రీ చేసేస్తున్నాను. చికెన్ తీసుకొచ్చాడు నైట్. ఇంక ఇక్కడనే పడుకోమని పట్టాడు. ఇంక ఇక్కడనే తిన్నామండి. అమ్మా కాయ తింటావా? సరే, ఇంకా అన్నానికి వచ్చారంటే మీరు ఇప్పుడు. అమ్మా కాయా ఇయ్యను ఉండవు ఇప్పుడు కాయలు పప్పలేముండవు. మా అమ్మమ్మ వాళ్ళు మా చెల్లి వాళ్ళు ఒకటే బిల్డింగ్లో ఉంటారండి. మా అమ్మమ్మ వాళ్ళది సింగిల్ రూము, మా చెల్లి వాళ్ళది సింగిల్ బెడ్రూమ్ అనమాట. కింద అన్నం కూర వండేసుకుని పైకి అయితే తీసుకొచ్చామండి. ఎందుకంటే కింద సింగిల్ రూమ్లో అంతమందివి సరిపోం కాబట్టి. పైన అయితే ఒక్కొక్కళ్ళు ఉడికిపోతూ ఉన్నారండి. వేడి, అసలు గాలి లేదు, ఏమీ లేదు అసలుకి. అసలు అంటే బాగా అందరం కలిస్తే ఎంత ఎంజాయ్ ఉంటుందండి అసలుకి. ఫుల్ ఎంజాయ్ చేసి పైన అయితే ఇంక అందరం కలిసి అన్నం తినేసామండి. ఇంకెవరిని కూడా ఎక్కడ వీడియో తీయలేదు, కిందకు వచ్చేసాం. అమ్మా ఏంటి బాగా వెళ్ళిపోతున్నాడు? సరే బాయ్. పడిపోతా వెనక్కే అండి. మా బావ మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడైతే మేము డ్రెస్ చేంజ్ చేసి ఇక్కడనే పడుకుంటాం మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఈరోజు రేపు అయితే ఇక్కడనే మా తాత మేరకు అస్సలు ఊరుకోలేదండి. అమ్మా ఇప్పుడు మా పాప టైము 11 కావస్తుంది. కాయ అని ఏడిస్తే చిన్న మామిడిపల్లి ఎత్తురా, పుచ్చకాయ కూడా. ఇవి రసాలండి, ఇవ్వండి ఈ రసాలు. మామిడి పళ్ళు అలాగే పుచ్చకాయ మా అక్క చేతిలో ఉంది కమల. సంత్రాలు పుచ్చకాయ. ఇప్పుడు వెళ్ళి రోడ్డు మీద కుషాయి కూడా వెళ్ళి తీసుకొచ్చామండి నేను మా తమ్ముడు కలిసి. ఆ పిల్ల ఒకటే ఏడుపు, అన్నం కూడా తినట్ల కాయ అని చెప్పేసి. ఈ సంవత్సరం ఫస్ట్ మామిడికాయ అండి. ఇది రసాలు. అబ్బా భలే స్వీట్ చూసానా? ఎలా ఉన్నాయి? మన ఇద్దరం ఒకలాగానే ఉన్నామంట. అన్ని వీడియోల్లో చెప్తున్నారు మీ పాప అని అందరూ. అవునండి, మా పాపే అనమాట. చూసారా నా ఎంత ఎత్తు పాప ఉంది నాకు. అంత డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నామండి. ఇంకా మా అక్క చూడండి అక్కడ కమలకాయ తింటున్నామా. నేనేమో రసాలు ఇవి ఇట్లా పెట్టి ఆస్వాదించుకుంటూ తినాలి మామిడి పళ్ళు. మా పాప చూడండి పక్కన నవ్వుతుంది. ఆమె కూడా అట్లనే తింటుంది. అది ఆమె వచ్చింది చూడండి, ఆమె థమ్స్అప్ తెచ్చుకుంది. చూడండి ఫ్రెండ్స్, 11 గంటలప్పుడు పిల్ల కాయ అంటే వెళ్ళామండి. ఆమెమో గ్రేప్స్ తింటుంది, మేమందరం మామిడి పళ్ళు అలాగే సంత్రాలు తింటా ఫుల్ ఎంజాయ్ చేసాం. నైట్ అయితే అందరం ఒక చోట ఉంటామండి. ఉంటే ఇక్కడ ఉంటాం, లేదంటే చాలని మా చెల్లెళ్ళ ఇంటికాడ ఉంటాం. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నామండి. అందరం ఇక్కడనే పడుకుంటాం. మీరు షాని వాళ్ళు వెళ్ళి వచ్చారు, పిల్లల్ని తీసుకుని వెళ్దాం సరదాగా. రిసార్ట్లు అంటే మీరు ఎక్కడికి రారు కదా. నిజంగానేనా? నిజమే, రేపు పొద్దున్న సండే కదా. నువ్వు కూడా వస్తావా? ఎందుకే? అమ్మా ప్రేయర్ అయిపోయినాక వెళ్దాం. ఎక్కడ మా అమ్మ పడుకుంది. డ్యూటీ చేశారా?
మరి 3 కేజీలు చేపలు ఎట్లా వండుతా? ఆయన పైన వచ్చేస్తాడు. నొప్పి నాకు, నేను పడుకోలేను. మరి రా సోనీ తెంపు కిందకి. ఎందుకు? మేము ఇద్దరం పడుకుంటాం మంచి మేము. నేను నువ్వు కింద తాత నేను దగ్గర క్రింద పడుకోలేను, నేను పైన పడుకుంటా. పడుకుంటే మంచం మీరు అదే పెట్టేసి మనసు మెరిగిపోతుందా? మాడుకుంటూ ఆరిందానే సంతకు. ఏమని మామ బంతుంటే కింద వెళ్ళి పడుకుంటాను. కొంత మామ దగ్గర ఉండేది అలా ఉంది మన దగ్గర పాప ఏడుస్తుంది ఫ్రెండ్స్. నేను మా చెల్లి మంచం మీద. లైట్ లైట్ మామ ఒకసారి ఒక్కసారి ఒక్క కిలో ఎక్కువ. ఒక్క నిమిషం లైట్ అంతా అండి. ఇంకా నైట్ బ్లాగ్ అయితే ఇదే అనమాట. మా తాతయ్య అసలు సావగొట్టి చెవులు మూసేసాడండి. అందుకే పొట్టెల్లో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఇంకా అసలు ఎవరు లేగలేదు. మా అమ్మమ్మ అయితే బయటకు వచ్చింది. ఇంకా మేమే లేచామండి. ఇంకా లేచాము, టిఫిన్స్ అవన్నీ ప్రిపేర్ చేయాలి. మా పాప ఇంకా లేలే చూడండి, బంగారు తల్లి. ఇదిగో మా అమ్మమ్మ చట్నీకి ప్రిపేర్ చేస్తుంది. ఇంకా మా హస్బెండ్ మా బావోళ్ళు కూడా పొద్దున్నే రెడీ అయ్యి వచ్చారండి. నా కెమెరా పని చేయక ఇంత బ్లాక్ వచ్చిందనమాట. ఫోన్ పని కూడా అయిపోయిందండి. ఇంకా ఇక్కడ టీ కూడా మొత్తంగా తాగేసి టిఫిన్ చేసి ఇక్కడ నేను మీకు షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, ఆ షార్ట్ వీడియో అన్నట్టుగానే మా తాతయ్యకి అయితే ఇంకా నైట్ నుంచి మొదలు పెట్టాడు కాళ్ళగోళ్ళు తీయమ్మ అని. ఇంకా అలాగే మార్నింగ్ లేవగానే ఇంకా టీ తాగి గోల్డ్ అయితే తీసేసి ఇంకా మధ్యాహ్నం లంచ్లో చేపలు తెచ్చాడండి. అసలు భలే అంటే భలే కుదిరింది. అలాగే ఇంకా చేపల కర్రీ వేసేసుకుని మేమందరం కూడా ఇక్కడనే లంచ్ ఫినిష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా ఉన్న తర్వాత ఇంకా మా ఇంటికైతే బయలుదేరిపోయి వెళ్ళిపోయామండి. ఇంకెక్కడ కూడా వీడియో తీయలేదు తినేసిన తర్వాత. అంతే అండి. ఇంకా మా తాతయ్య పట్టి తీసుకెళ్ళిన వీడియో అని చెప్పొచ్చు. వద్దులే ఇక్కడికే మీరిద్దరు రండి అంటే, లేదు మా ఇంట్లో మీరు చెయ్యి కడగాల్సిందే అని చెప్పాడు. మళ్ళీ తిరిగి అయితే మేము వెళ్ళిపోయామండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. వీడియో నచ్చినట్టు చిన్న లైక్ ఇవ్వండి.